హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఎంతో హెల్తీగా ఉండే నువ్వుల పొడితోటి చిట్టి చిట్టి పూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాము. వీటిల్ని మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. మనం నువ్వులు రోజువారీ డైట్లో కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకున్నా కూడా మనకి హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ సూట్ అయ్యే రెసిపీ. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు నువ్వులు యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చిటపటమన్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే మనకి ఆయిల్ ఫామ్ అయిపోతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 4 కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు నువ్వులు తీసుకున్నాం కదా, 4 కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. 1:4 క్వాంటిటీలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి నువ్వుల ఫ్లేవర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాము కూడా లైట్గా చేతుల మధ్యలో క్రష్ చేసుకొని యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా కారం కోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో వేడిగా ఉన్న కాగిన నూనెని 1 గరిటె వరకు యాడ్ చేసుకుంటున్నాను. మనకి గుల్లగా వస్తాయి పూరీలు. ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతోటి ముందుగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేసినట్టుగా కలుపుకోవాలి. మనకి అప్పుడే పూరీలు సాఫ్ట్గా గుల్లగా వస్తాయి. తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ఉండేలాగా కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువగా ఒకేసారి యాడ్ చేసుకుంటే జారుగా అయిపోతుంది కాబట్టి చెక్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకుందాము. చపాతీ చేసే పీట మీదకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో ఆయిల్ని తీసుకొని ముందుగా ఆయిల్ గ్రీస్ చేద్దాము. చపాతీ రోలర్ తోటి మనం చపాతీని ఎలాగైతే ప్రెస్ చేసుకుంటామో అదే విధంగా ప్రెస్ చేసుకోవాలి. కింద మనం ఆయిల్ని అప్లై చేసుకున్నాం కాబట్టి మనం చపాతీ రోలర్ తోటి ప్రెస్ చేసుకునేటప్పుడు అంటుకోకుండా ఈజీగానే వస్తుంది. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ప్రెస్ చేసుకున్నాను. ఫోర్క్ తీసుకొని లైట్గా హోల్స్ పెట్టుకుంటున్నాను. ప్రెస్ చేసినట్లుగా కాకుండా పైన మాత్రమే పెట్టుకుంటున్నాను. ఏదైనా క్యాప్ తీసుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను కొంచెం చిన్న సైజులో చేస్తున్నాను కాబట్టి చిన్న మూత తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఓపెన్ చేసుకునేటప్పుడు షేప్ అవుట్ అయిపోకుండా మనకి కరెక్ట్గా సర్కిల్ షేప్ వస్తుంది. చుట్టుపక్కల ఉన్న ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసుకొని వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, నేను ఇంత మందంగా చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత మనకి చుట్టుపక్కల ఎక్స్ట్రా పిండి మిగులుతుంది కదా, దాన్ని కూడా చపాతీ పిండిలాగా మరొకసారి కలుపుకొని ప్రెస్ చేసుకున్న తర్వాత సర్కిల్ షేప్లోకి కట్ చేసుకోవాలి. జనరల్గా మనం పూరీలు చేసుకుంటే అవి బాగా పొంగి వెంటనే సాఫ్ట్గా అయిపోతాయి కదా. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా పొంగకుండా అలానే ఫ్లాట్గా కాకుండా పొంగినవి అలాగే ఉండిపోతాయి ఎక్కువసేపు ఉన్నా కూడా. ఇలా ప్లేట్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి కానీ మనకి లోపల ఫ్రై అవ్వదు. అందుకని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్కి సరిపడా పూరీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసేదానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. మనం నువ్వుల ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ ప్రాసెస్లో సెకండ్ టైం కూడా మనం ఫ్రై చేసుకుందాము. పూరీలు నేను చేసిన విధంగా సాఫ్ట్గా కాకుండా మీకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి టీ టైం స్నాక్స్లోకి అనుకుంటే పిండిని మనం వీలైనంత పల్చగా ఒత్తుకొని కట్ చేసుకోవాలి. మనం నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాం కదా, నువ్వుల పొడి ప్లేస్లో పల్లీలు కానీ బాదం పౌడర్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇవి హెల్దీగా మనకి నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఈ పూరీలు 24 అవర్స్ తర్వాత కూడా
ఇదే షేప్లో ఇదే సైజులో ఉంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునే పూరీల్లాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోకుండా ఇలాగే ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. మనం పిండిని ఒత్తుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పిండి మిగులుతుంది కదా, నేను దాన్ని చాలా పల్చగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. ఇలా చాలా క్రిస్పీగా వచ్చింది. కొంచెం మందంగా చేసుకుంటే పూరీల్లా వస్తాయి, బాగా పల్చగా చేసుకుంటే ఇలా క్రిస్పీగా కూడా వస్తాయి. మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు. టొమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగున్నాయి. ఎంతో క్విక్గా హెల్తీగా ఉండే ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.